అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తూరి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎండు చేపల కూర చేశానండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ నేను బీరకాయలో ఎండు రొయ్యలు వేస్తానన్నమాట. ఇవి వచ్చేసి మెత్తళ్ళు. ఇవి కూడా చాలా బాగుంటాయండి. ఏ ఒట్టి చేపలైనా వేసుకోవచ్చు అనమాట. మెత్తళ్ళు కానీ, రొయ్యలు కానీ, ఇంకా కడ్డి చేపలు కానీ ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇలా చేయండి, చాలా బాగుంటుంది. మనకి బీరకాయ కూర అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఒట్టి చేపలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా బీరకాయ కూర కూడా తినాలి అని అనిపించినప్పుడు ఇలా చేయండి. ఆ ఒట్టి చేపల కోసమైనా బీరకాయ కూర తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో కదా. తిన్నా కూడా అదే లెవెల్లో ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూడండి మెత్తళ్ళు. ఈ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ నేను బీరకాయలో రొయ్యలు వేస్తాను ప్రతిసారి. ఎప్పుడైనా సరే మా ఇంట్లో బీరకాయ కూర అయితే తినడనమాట మా వాడు. నేను అందుకే ఇలా చేస్తాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చూడండి 2 బీరకాయలు అయితే తీసుకున్నాను. తర్వాత ఇవి ఎండు చేపలండి, మెత్తలు అనమాట. ఇవి తలకాయలు తీసేసాను. ఇవి స్కిన్లెస్ అంట. స్కిన్ తీసేసి ఎండబెట్టారు మెత్తళ్ళు. ఇవేమో బీరకాయలు. ఇలా బీరకాయ కూర ఇష్టం లేని వాళ్ళు, ఎండు చేపలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ రెండింటి కాంబినేషన్ చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటినేమో వేయించుకుందాం. ఇప్పుడు బీరకాయలనేమో చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటినేమో వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ చేస్తాను. బీరకాయ ముక్కలు అయితే కట్ చేసి ఉంచుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను చెక్కు తీసేసి. ఎండు చేపలు కూడా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టేసాను. దీంట్లో నూనె వేసుకుంటున్నానండి. నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందన్నమాట ఈ కూరలో. నూనె మనకి వేడెక్కాలి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాయండి లైట్గా. ఇప్పుడు దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత పసుపు వేసాను. వేసి కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో ఎండు చేపలు వేస్తున్నానండి. ఎండు చేపలని వేయించుకున్న తర్వాత శుభ్రంగా ఒక 2-3 సార్లు నీళ్ళలో కడిగేసేయాలి. ఇసుక ఇవన్నీ మట్టి ఉంటాయి కదండి, అవి పోతాయి అన్నమాట. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుంటే ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా పోతుంది. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా తాలింపులో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఈ తాలింపులోనే మనకి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ మెత్తళ్ళు అనేవి నూనెలో ఫ్రై అయితే మనకి ముక్క అనేది మెత్తబడదండి, గట్టిగా ఉంటుంది. అందుకనే నూనెలో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అవి మనకి గట్టిగా ఉంటాయి. లేదంటే మనం బీరకాయ వేసుకుంటాం కాబట్టి బీరకాయలో మనకి నీరు ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ నీటికి ఆ మెత్తలు అనేవి మెత్తబడిపోతాయి. అందుకనే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ముక్క అనేది అసలు మెత్తపడదనమాట. ఇప్పుడు బీరకాయలు వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. మనకి బీరకాయలు తొందరగానే మగ్గుతాయి. చూసారు కదా వాటర్ ఎలా వచ్చిందో. బీరకాయలో మనం వాటర్ వేయకున్నా సరే నీరు అనేది ఇలా వచ్చేస్తుందండి. ఇలా నీరు వచ్చినప్పుడు ఆ మెత్తళ్ళు అనేవి మెత్తబడకుండా నేను ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. ఇప్పుడు మెత్తపడవన్నమాట. ఈ మెత్తలు అనేవి గట్టిగా అలాగే ఉంటాయి ఫ్రై చేసుకున్నాం కాబట్టి. చూసారు కదా మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలండి. బీరకాయలు తొందరగానే ఉడికిపోతాయి, మనకి చక్కగా ఉడికిపోయాయి. చూసారు కదా. బీరకాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి.
అసలు బీరకాయ వేసామని కూడా మర్చిపోతామన్నమాట. ఆ ఒట్టి చేపల వాసనకే కర్రీ అంతా తినేసేయచ్చు. బీరకాయలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేసుకుంటున్నానండి. కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే బీరకాయ తీయగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. మనం అసలు బీరకాయ ఇందులో వేసామా అన్నట్లుగా ఉంది, చూసారు కదా. బీరకాయలు సాఫ్ట్గా ఉండి మనకి మెత్తల్లే కనిపిస్తున్నాయి మొత్తం ఒట్టి చేపలు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, నూనె పైకి తేలింది, చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసేసి ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే అండి. చాలా చాలా టేస్టీగా ఉండే బీరకాయ మెత్తళ్ళ కూర అయితే మనకు రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.